మన దేశంలో ఉండి పాకిస్తాన్ వాళ్ళని అక్కడ పంపిస్తున్నారు. నాకు అర్థం కాదు, కొంతమంది 30 సంవత్సరాలు 40 సంవత్సరాలు ఇక్కడ ఉన్నారు. ఒకడైతే నేను ఇంటర్వ్యూ కూడా ఇచ్చిండు ఏఎన్ఐకి. నేను 40 సంవత్సరాల నుంచి ఉన్నాను ఇక్కడ, నేను పాకిస్తానీ సిటిజన్, పాకిస్తాన్ పాస్పోర్ట్ హోల్డర్, నేను కానీ ఇక్కడ ఓటేసాను, నాది రేషన్ కార్డు ఉంది అన్నీ ఉండి అంటారు. సో ఆలోచించండి ఎంతమంది ఉంటారు ఇట్లా. జమ్మూ కాశ్మీర్లోనే దొరుకుతున్నారు ఇంతమంది. ఐఎమ్ ష్యూర్ మొత్తం దేశం తీసుకుంటే మినిమం ఒక 2-3 లక్షల మంది ఉంటారు ఇట్లా. వీళ్ళు ఏం చేస్తున్నారు, వీళ్ళే స్లీపర్ సెల్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఒక సిఆర్పిఎఫ్ జవాన్ ఒక పాకిస్తాన్ అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. యాజ్ పర్ రూల్స్, సర్వీస్ రూల్స్ మీరు ఇన్ఫార్మ్ చేయాలి, పర్మిషన్ తీసుకోవాలి ఫస్ట్. ఏదండి మ్యారేజ్ అయ్యి ఉంటాయండి? లేదు, ఇది ఇప్పుడే జరిగిందంట. ఓకే, రీసెంట్గా జరిగిందంట. సో దాని తర్వాత కూడా ఇన్ఫార్మ్ చేశాడా అది కూడా తెలియదు మనకి. అప్లై చేశారు, లాంగ్ టర్మ్ వీసా అంటున్నారు, సిటిజన్షిప్ అంటున్నారు. కానీ డౌట్ వస్తుంది, ఎందుకంటే పాకిస్తాన్ నుంచే అమ్మాయి దొరికాడా, ఇక్కడ దొరకలేదా, డౌట్ వస్తుంది ఎవరికైనా. అండ్ సిఆర్పిఎఫ్లో ఉన్నప్పుడు న్యాచురల్లీ ఆయన ఏం చేస్తున్నాడు, ఎక్కడ ఉన్నాడని చెప్తాడు. వాళ్ళ సిఆర్పిఎఫ్లో కూడా ఇన్ఫిల్ట్రేట్ చేస్తున్నారు డెఫినెట్గా. అదే నాకు తెలుస్తుంది కదా, సిఆర్పిఎఫ్ ఒకటే కాదు, కొంతమంది టీచర్స్గా పనిచేశారంట 30 సంవత్సరాలు. పాకిస్తాన్ సిటిజన్స్ ఉండి భారతదేశంలో ఉండి సిటిజన్స్గా పనిచేశారు. అక్కడ ఉద్యోగం ఎట్లా వచ్చింది వాళ్ళకి? రేషన్ కార్డులు అవన్నీ ఎవరు ఇచ్చారు వాళ్ళకి? రేషన్ కార్డు ఎవరు ఇచ్చారు? పాస్పోర్ట్ ఎవరు ఇచ్చారు? వాళ్ళకి ఆధార్ కార్డు ఎవరు ఇస్తున్నారు? వాళ్ళకి ఓటర్ ఐడి కార్డు ఎవరు ఇస్తున్నారు? ఇదంతా మనం అనలైజ్ చేయాల్సింది. ఎందుకంటే ఇది ఫర్ షూర్ 2 లక్షల మంది స్లీపర్ సెల్స్ ఉన్నారు ఇక్కడ. స్లీపర్ సెల్స్ అందరం చెప్పలేదు, కానీ వాళ్ళు ఎందుకు ఇక్కడ ఉన్నారో అర్థం కావట్లేదు. కొంతమంది అయితే అంటే మేము పెళ్లి చేసుకున్నాం, కొంతమంది 40 సంవత్సరాలు చూద్దాం అంటున్నారు. మీరు 40 సంవత్సరాలు ఉన్నప్పుడు మీకు సిటిజన్షిప్ రాకపోతే మీరు వెళ్ళిపోవాలి ఇక్కడి నుంచి. అంటే మీకు తెలిసిపోతుంది ఫస్ట్ 1 ఇయర్లోనే సిటిజన్షిప్ ఇస్తారా లేదా అనేది మీకు తెలిసిపోతుంది. ఇయ్యనప్పుడు మీరు ఏం చేస్తున్నారు? మీకు గుర్తుంటుంది వాసుదేవన్ గారు, సిఏ వచ్చినప్పుడు వీళ్ళందరూ ఒపోజ్ చేశారు, గుర్తుందా? ఓవైసీ లాంటి వాళ్ళు ముస్లిమ్స్ కూడా సిటిజన్షిప్ ఇవ్వాలి, మీరు ఎందుకు ఇవ్వట్లేదు అని చెప్పేసి పాకిస్తాన్ నుంచి వచ్చిన వాళ్ళకి. దిస్ ఇస్ ద రీజన్. వాళ్ళకి ఇస్తే ఆటోమేటిక్గా వాళ్ళు 5 లక్షల మంది ఓటర్స్ అయిపోతారు ఇక్కడ. ఓకే, ఇప్పుడు ఆల్రెడీ ఓటేసా అంటున్నాడు. ఆలోచించండి, ఎట్లా వచ్చింది వానికి ఓటర్ ఐడి? పాకిస్తాన్ పాస్పోర్ట్ పెట్టి ఆయనకి ఓటర్ ఐడి ఎవరు ఇచ్చారు? ఇదే డౌట్. సో డెఫినెట్లీ జమ్మూ కాశ్మీర్లో చాలామంది, నా అంచనా ప్రకారం 2-3 లక్షల మంది పాకిస్తాన్ వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు దాకా వాళ్ళు మొత్తం వాళ్ళ సిటిజన్షిప్ మార్చుకున్నారు, అన్నీ చేసుకున్నారు, దొంగ పాస్పోర్ట్లు తయారు చేసుకున్నారు, ఓటర్ ఐడి తెచ్చుకున్నారు, ఆధార్ కార్డు చేసుకున్నారు అన్ని. నిన్ననే కిరీట్ సోమయ్య గారు ఒక ట్వీట్ కూడా చేశారు. ముంబై అవతల కొంచెం బయట ఒక బర్త్ సర్టిఫికేట్ ర్యాకెట్ నడుస్తుంది పెద్దదని చెప్పి. దాంట్లో ఒక అమ్మాయికి బంగ్లాదేశ్ నుంచి వచ్చిన వాళ్ళకి పాస్పోర్ట్ తయారు చేసి ఇచ్చారు. ఏంటంటే ఆమె 3వ క్లాస్లో 3 వయసులో చేరిందంట. బర్త్ సర్టిఫికేట్ కంపేర్ చేసి స్కూల్ సర్టిఫికేట్ కంపేర్ చేసి 3 ఇయర్స్కి థర్డ్ క్లాస్ వచ్చేసిందంట ఆమె. అంటే ఆమె పుట్టినరోజు దట్ బర్త్ సర్టిఫికేట్ ఇస్ ఫేక్, స్కూల్ సర్టిఫికేట్ కరెక్ట్ ఉంది. కానీ వీళ్ళు బర్త్ సర్టిఫికేట్ ముంబై అవుటర్లే ఈ సేయింగ్ దేర్ ఆర్ 100 సచ్ కేసెస్ అంటున్నారు, 1000s కూడా ఉండొచ్చు అంటున్నారు. ఇది పెద్దగా ర్యాకెట్ మన హైదరాబాద్లోనే ఉంది, దొంగ సర్టిఫికేట్ తయారు చేయడం. మీరు ఎక్కడికైనా వెళ్ళండి, సర్టిఫికేట్ దొరికితే మీకు డబ్బులు ఇస్తే ఏమని ఇస్తారు, అమ్మ నాన్న కూడా తయారు చేసిస్తారు వీళ్ళు, అట్లాంటి వాళ్ళు. సో డెఫినెట్గా దీన్ని ఇన్వెస్టిగేట్ చేయాల్సిందే. వీళ్ళకి సిటిజన్షిప్ ఎవరిచ్చారు, వీళ్ళకి ఇక్కడ ఉండని ఎవరిచ్చారు, ఇంటెలిజెన్స్ ఏజెన్సీస్ ఏం చేస్తుంది, స్టేట్ ఇంటెలిజెన్స్. ఎందుకంటే దీంట్లో మన ఎన్ఐఏనో లేకుండా రా అన్న తప్పు పట్టలేము, ఎందుకంటే స్టేట్ ఇంటెలిజెన్స్. నేననేది అదే సార్, రాష్ట్రంలో మీరు యాజ్ లాంగ్ యాజ్ మీరు కాంగ్రెస్ గవర్నమెంట్స్ ఉన్నా కానీ లేకపోతే రీజనల్ పార్టీస్ రూలింగ్లో ఉన్నా కానీ చాలా ఉదాసీనంగా ఉంటున్నారు పోలీసు యంత్రాంగం ఈ విషయంలో అనే డౌట్స్ అయితే ఉన్నాయండి. అది డెఫినెట్గా ఉంది. ఇప్పుడు ఒక నాన్ అసోసియేటెడ్ న్యూస్ కూడా ఇవాళ వచ్చింది. మన ఛత్తీస్గఢ్ వైపు పెద్దగా ఆపరేషన్ జరిగింది, మీరు చూసుంటారు. నిన్న ఒక వారం నుంచి నడుస్తుంది. ఆ నక్సలైట్స్ అందరు తెలంగాణకు వచ్చేసారంట. ఓకే, తెలంగాణ పోలీస్ ఏం చేయలేదంట వాళ్ళకి, నేను చెప్పలేదు, ఛత్తీస్గఢ్ గ్రేహౌండ్స్కి వాళ్ళ కమాండర్ చెప్పారు. అంటే ఇక్కడ రేవంత్ రెడ్డిని ఎవరో వచ్చి కలిశారంట పీస్ టాక్స్ కోసం, దానికోసం వీళ్ళందరినీ తెలంగాణకు రానిచ్చారంట అప్పుడు ఈ లీడర్స్ అందరినీ. సో ఇట్ ఈస్ బేసిక్ ల్యాక్ ఆఫ్ కోఆర్డినేషన్. సెంట్రల్ గవర్నమెంట్ నుంచి మీకు ఎప్పుడు ఇన్పుట్స్ రావు, మీరు కూడా మీ లోకల్ ఇన్పుట్స్ తెప్పించుకోవాలి. నేను నక్సలైట్